హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈడియస్‌కి సంబంధించి మంచి ట్రాన్సాక్షన్స్ అయితే తీసుకొచ్చాను నేను. ఈ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించి మనం మంచి టీజర్ ఎఫెక్ట్స్, అలాగే సాంగ్స్ కూడా మంచిగా మనం క్రియేట్ అయితే చేయొచ్చనమాటండి. ఇవి చూసిన వాళ్ళు ఎవరు కూడా ప్రీమియర్ వాడరనమాట. అంత అద్భుతంగా అయితే ఈ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈడియస్‌కి అలవాటైన వాళ్ళు ప్రీమియర్‌లోకెళ్ళి సాంగ్ ప్రాజెక్ట్స్ అవి చేయాలంటే గనుక వాళ్ళందరికీ కూడా చాలా కష్టం అనే చెప్పాలి. ఆ ఇబ్బంది లేకుండా మనం ఈడియస్‌లోనే సాంగ్ ప్రాజెక్ట్స్, సాంగ్ టీజర్స్ హైలైట్ చేయాలంటే గనక ఈ ట్రాన్సిస్టర్స్ మనం ఉపయోగించి ఈజీగా అయితే చేయొచ్చనమాట. ఈ ట్రాన్సిస్టర్స్‌లో మనకొచ్చేసి కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. అలాగే షేక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ట్రాన్సిస్టర్స్ క్లిప్పీ మధ్యలో కలర్‌ఫుల్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయండి. ప్రతీదీ కూడా మీకు వీడియోలో డెమో అయితే నేను చూపిస్తాను. ఒకసారి వీడియోలోకెళ్ళినట్లయితే మనం టైమ్‌లైన్‌లో మీకు కొన్ని క్లిప్స్ అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టుకున్నాననమాట. ఈ క్లిప్స్ మీద కొన్ని ట్రాన్సిస్టర్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఒక స్పెషల్ డ్యూల్ ట్రాక్ ఉంది కదా! డ్యూల్ ట్రాక్ అనమాట ఇది. ప్రతీది కూడా మీకు సెపరేట్ పేరుతో మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఒక ట్రాన్సిస్టర్ అనేది మీకు ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండీ! ఈ టైప్‌లో మనం ఒక సినిమాటిక్ లుక్ లాగా మనం తీసుకొచ్చి మన టీజర్‌ని అయితే అద్భుతంగా ఎడిటింగ్ అయితే మనం చేయొచ్చనమాట. చూసారు కదండీ! చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి. అంతే కదండీ! మనకి ఇందులో సినిమాటిక్ ఓపెనర్ ఉంది. సినిమాటిక్ ఓపెనర్ ఒకసారి చూద్దాం ఒకసారి. సినిమాటిక్ ఓపెనర్ అనేది మీకు ఏ విధంగా ఉంటదో ఒకసారి చూపిస్తాను అది కూడా. చూసారు కదండీ! మంచి లుక్ అయితే మనం చేసే వీడియోస్‌కి తీసుకురావచ్చనమాట వీటి ద్వారా. చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది. అలాగే మనకి ఇందులో షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. షేక్ ఎఫెక్ట్స్ అనేది ఒకసారి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం అది కూడా. షేక్ ఎఫెక్ట్స్ ఇక్కడ అప్లై చేసి చూద్దామండి. చూసారా? మనం బీట్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో మనం మ్యూజిక్ పెట్టుకున్నట్టయితే, ఆ బీట్‌కి తగ్గట్టుగా ఈజీగా అయితే మనం క్రియేట్ చేయొచ్చనమాట. నేను సాంగ్ పెట్టకపోవడం కారణం ఏంటంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు కాపీరైట్ అయితే పడుతుందనమాట. కాపీరైట్ పడడం వల్ల నేను చేసే వీడియోస్‌కి అయితే యూజ్ ఉండదు. అందుకే నేనైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టట్లేదు. అందరూ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మీరు జస్ట్ ప్లెయిన్ ట్రాన్సిస్టర్‌తోని ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి ఒకసారి. చూడండి అద్భుతమైన ఎఫెక్ట్స్. మనకి ఈ ట్రాన్సిస్టర్‌తో మనం మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆ బీట్‌కి తగ్గట్టుగా ఇవి యూజ్ చేయొచ్చనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది మనకి. చూస్తారు కదండీ షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, అలాగే స్లైడర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్లెయిన్ షాట్ ఉన్నది. ప్లెయిన్ షాట్ కూడా ఒకసారి చూద్దామండి. చూడండి ప్లెయిన్ షాట్ అనేది వీడియో అటు ఇటు అడ్జస్ట్ అవుతూ మూవ్ అవుతుందనమాట. మంచి సినిమాటిక్ లుక్, మంచి క్లాస్ లుక్ అయితే తీసుకురావచ్చనమాట మనం ఇవి ఎఫెక్ట్స్ అనేది ఉపయోగించి. ఇందులో చాలా ఉన్నాయండి. అన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. మనకి ఇందులో సినీ బాక్సెస్ ఉన్నాయి. అలాగే సినిమాటిక్ ఓపెనర్, స్ట్రెచ్ కూడా చాలా అయితే అద్భుతంగా అయితే ఉంటదనమాటండి. మనకి చూడండి ఒకసారి. మనకి క్లిప్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఈ క్లిప్ ఇది యేసుకున్నట్టయితే గనక చాలా బావుంటది. అలాగే జూమ్ అవుట్, క్విక్ జూము. ఒకసారి క్విక్ జూమ్ కూడా చూపిస్తాను చూడండి. మనకి ఫాస్ట్‌గా జూమ్ అయితే అవ్వడం అయితే జరుగుతుందనమాట ఇది. అలాగే షేక్ ఎఫెక్ట్స్, స్లైడరు, ట్రైబుల్ ఇది కూడా చాలా బావుంటాయండి. ఒకసారి ఇవి కూడా చూడండి. మంచి ఎఫెక్ట్స్ అనమాట అన్నీ కూడా. ట్రైబల్ పింక్ అనమాట ఇది. మనకి వీడియో షేక్ పింక్ కలర్ ఎఫెక్ట్ కూడా అప్లై అవుతుందనమాట దాని మీద. మనం చూసినట్టయితే. ఆ విధంగా అయితే మనకి ట్రాన్సిషన్స్ అనేవి క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి ఈ ట్రాన్సిషన్స్ మనకి కలర్స్‌తో కూడా ఇచ్చారనమాట. చూడండి. ఇక్కడ పింకు, యెల్లో, బ్లూ అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసి మనం ఈ ఎఫెక్ట్ అనేది వేసుకోవచ్చనమాట. అలా మనకి సాంగ్ బీట్‌కి తగ్గట్టుగా ట్రాన్సిషన్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూడండి లైట్ ట్రాన్సిషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఇది కూడాని. మనకి క్లిప్‌కి మధ్యలో ఈ విధంగా యేసుకున్నట్టయితే గనక ఒకసారి చూడండి. మనకి ఒక అద్భుతమైన ఎఫెక్ట్ అయితే అక్కడ క్రియేట్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మనం చేసే టీజర్స్‌కి ఒక సినిమాటిక్ లుక్ అయితే తీసుకురావచ్చు. అలాగే లైన్ మాస్కింగ్ కూడా ఒకసారి చూడొచ్చు మీరు. మనకి ఇంకా ఇందులో లైన్ మాస్కింగు, లాక్సు, అలాగే కలర్ కరెక్షన్ కూడా మనం ఈజీగా చేయొచ్చండి. ఈ ఒకే ఒక్క మనం ప్లగిన్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఇందులో మనకి సాంగ్ కావాల్సిన కలర్ కరెక్షన్ కానివ్వండి, స్కిన్ రీటచ్ అవనివ్వండి, అలాగే కలర్ గ్రేడింగు, అలాగే సినిమాటిక్ లుక్ కలర్ గ్రేడింగ్ కూడా మనం ఇందులో చేయొచ్చు. అలాగే లైన్ మాస్కింగ్ అని, ట్రాన్సిషన్స్ అని ఇందులో చాలా ఇవ్వడం జరిగింది. మీరు ఒక ప్లగిన్ తీసుకోవడం వల్ల టీజర్ జస్ట్ వీటిని ఉపయోగించి వేరే ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేయకుండా ఈజీగా అయితే మనం చేయొచ్చనమాట.
అయితే మనకి ఇందులో కలర్ హైలైట్ కూడా ఉందండి. కలర్ హైలైట్ ఏ విధంగా చేయాలో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. కలర్ హైలైట్ మనం ఎక్కువగా హల్దీలో చేస్తుంటాం కదా! హల్దీలో ఇప్పుడు మనకి చూడండి ఒకసారి చూపిస్తాను. యెల్లో అనేది హైలైట్ అవ్వాలి మనకి. అందరూ బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించి యెల్లో అనేది హైలైట్ చేస్తుంటారు చాలామంది. అది మనం ఇది ఉపయోగించి చాలా ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ చూడండి కలర్ హైలైట్‌లో మనకి చాలా కలర్‌లయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను యెల్లో కలర్ అనేది ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనం చూడండి యెల్లో కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే క్రోమనైజ్‌లోకెళ్ళాలి. ఇక్కడ లేఔటర్ ప్యానెల్ ఉంది కదా! లేఔటర్ ప్యానెల్‌లో మనం క్రోమనైజ్ మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి కలర్ లూమినస్ ఉంది కదా! కలర్ లూమినస్‌లో రేంజ్‌లో మనం ఈ రేంజ్ అనేది కొంచెం పెంచామంటే మనం చూసుకొని ఎంతవరకు కావాలంటే అంతవరకు పెంచుకోవచ్చు. ఈ రేంజ్ అనేది మనం అంతవరకు పెంచుకున్నట్టయితే ఒకసారి గమనించండి మీరు. 50లో పెట్టాను. ఓకే క్లిక్ చేశాను. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓన్లీ యెల్లో మాత్రమే మనకు కనిపిస్తుందనమాట. ఈ విధంగా మనం హల్దీ ఫంక్షన్స్ కూడా యెల్లో అనేది హైలైట్ చేసి మనం అద్భుతంగా అయితే మన వీడియోస్‌ని అయితే మనం తయారు చేయొచ్చనమాట. ఈ ఎఫెక్ట్స్ మీకు కావాలనుకుంటే గనక కింద నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి. మీరు దానికైతే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ చేయొచ్చు. కాల్ కూడా చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక దయచేసి ఒక వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానెల్ కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని కొత్త వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను మరి. ఉంటానండి. బాయ్.